సమయానికి చంద్రిక అత్త కూడా లేదే. ఎక్కడికి వెళ్తున్నావు? చంద్రిక అత్త లోపలే ఉన్నట్టుంది, చూసొస్తానమ్మగారు. రాసి పెట్టుంటే బయటకు వస్తుంది, లేదంటే లోపలే ఉంటుంది. అలారం మోగింది, ఎక్కడా మంటలు కనిపించట్లేదు. అసలు ఏ గదిలో ఫైర్ అయిందో అర్థం కావట్లేదే. చిన్నల్లుడి గది మాత్రం తాళం వేస్తుంది. అమ్మో, ఈయన కనుక అక్కని చూస్తే ఇంకేమైనా ఉందా? అక్క అక్కరా అక్కరా అక్క వినాను. చామంతి నీకోసం లోపలికి వచ్చింది, నువ్వెలా వచ్చావు? బయటకు వచ్చేసింది అనుకున్నావు అమ్మగారు. రోజా, 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 అన్నయ్య, రోజా ఉందా? రోజా ఎక్కడ లేదురా. ఇక్కడ ఎవరు లేరు. పదండి పదండి బయటికి. ఒక్కసారి అటు వెళ్ళి చూస్తా. చూశాను, మీరు పదండి. పదండి, రండి. రోజాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా? చెప్తా మీ సంగతి.
కూర్చో అక్క. అక్క ఇదిగో వాటర్ తాగు. అక్క నేను చెప్పేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు. ఇంట్లో పొగ ఎక్కడి నుంచి వస్తుందని అన్ని గదులు వెతికే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. జాగ్రత్త. ఏయ్, ఇంతవరకు లోపల ఏం చేస్తున్నావు? ఆ, ఆ, అంటే చంద్రిక అత్త కోసం వెళ్ళానమ్మా. ఏం యాక్టింగ్లు చేస్తున్నారే? ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్సులు చేస్తున్నారు. ఇంట్లో దాచిపెట్టి అల్లుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టొస్తున్న ఇది బాగా నటిస్తూ ఉంది. వీటన్నిటికీ మూల సూత్రమైన చిన్నలుడు నాకేం తెలీదన్నట్టు నటిస్తూ ఉన్నాడు. ఉందిరా మీ అందరికీ కలిపి ఒకేసారి ఇస్తాను, చూస్తూ ఉండండి. Nothing to worry. The fire alarm in the kitchen went on because the milk container was back. పాలెవరు పెట్టారు? ఇంకెవరు పెడతారు వదినా? ఇంతకు ముందేగా ఈ చామంతి కాఫీ తీసుకొచ్చింది. నేను వెంటనే స్టవ్ ఆఫ్ చేశానమ్మా. మరి ఇంకెవరు వెళ్ళారే వంటగదిలోకి? చివరిసారిగా వంటగదిలో నుంచి వచ్చింది నువ్వే కదా. నువ్వు ఆపేస్తే గిన్నెందుకు మాడిపోతుంది? పొగెందుకు వస్తుంది? ఇంట్లో ఇంత గందరగోళం ఎందుకు జరుగుతుంది? ఇంత పెద్ద ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళింట్లో ఇలాంటివి జరిగితే అపశకునం కదమ్మా, కొంచెం చూసుకోవద్దు. ఏం చేసినా ఇలాగే చేస్తావా? నా చేతిలో తన్నులు తినడానికే ఇలాంటి పనులు చేస్తున్నావా? నీలాంటి దాన్ని కొట్టి కొట్టి ఇక కొట్టాలంటే చిరాకొస్తోంది. శుభవాని, నా కొడుకు పెళ్లి జరుగుతుంది. ఇంకొకసారి ఇలాంటి అపశకునాలు చేశావనుకో ప్రాణాలు తీస్తాను. పావతలకి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. రా అక్క వెళ్దాం. ఈ ఇంటికి కాబోయే కోడల్ని నాకేంటి కర్మ? చాటుగా వస్తే ఇలాంటి మర్యాదలే జరుగుతాయి. నా టైం బాగోలేక ఈరోజు నేను ఇలా ఉండొచ్చు, కానీ ఇదే ఇంటి కోడలు నవ్వుతాను, ఇంటిని ఏల్తాను. నీకెంత చెప్పినా అర్థం కాదా అక్క? నాకేం చెప్పొద్దు, పద వెళ్దాం. అక్క 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 వద్దక్క. వదులు. వాళ్ళకేదో అనుమానం వచ్చినట్టుంది. నువ్వు ఇంకా గదిలో ఉండడం మంచిది కాదు. నేను ఆ గదిలో ఉన్న విషయం నీకు అరుణ్కి ప్రేమ్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఎవరికి అనుమానం వస్తుంది? ఒకవేళ అనుమానం వచ్చినా నీ వల్లే రావాలి. లేదక్క, వంటగదిలో స్టవ్ ఆఫ్ చేసి పాల గిన్నెలో పాలన్నీ కాఫీ కలిపి తీసుకొచ్చాను. అలాంటిది స్టవ్ వెలిగించి పాల గిన్నె పెట్టారు. ఆ గిన్నె మాడిపోయేలా చేసి ఇంట్లో పొగొచ్చేలా చేశారు. దానివల్లే అక్క ఈ గొడవంతా అయింది.
ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా చేశారని అనిపిస్తోంది. నిజంగా నువ్వు ఆ గదిలో ఉండుంటే దొరికిపోయేదానివక్క. నా మాట వినక్క, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, నువ్వు. ఏ సిచ్యుయేషన్ ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి నీ పని చూసుకో. నువ్వెందుకక్క ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వెక్కడ దొరికిపోతావేమోనని భయపడి చచ్చిపోయాను తెలుసా? దొరకను. దొరికితే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. నువ్వేదో నన్ను కాపాడినట్టు బిల్డప్ ఇవ్వద్దు. వెళ్ళి అవతలికి. అక్క 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 నా మాట వినక్క. ఆగు, హాల్లో ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. ఎవరూ లేరు, రా అక్క. రా అక్క. ఎవరు చేసుంటారు? ఆర్పేసిన స్టవ్ని ఎవరు వెలిగించారు? పాలం మరిగిపోయి గిన్నె మాడేలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? అన్నయ్య, నా కోడలికి నేను 7 వారాల నగలు పెట్టబోతున్నాను. కొత్తగా వచ్చిన మోడల్స్ అన్నీ తెప్పిస్తాను. ఈ 7 వారాల నగలు గురించి తరువాతి 7 తరాలు చెప్పుకోవాలి. కొంపదీసి రోజా కూడా ఈ నగలు కావాలంటే ఎలా? నా కోడలికి ఆ నగలతో అలంకరించి ఫోటోషూట్ తీయించాలి. ఆ ఏర్పాట్లు చూసుకో అన్నయ్య. భలే దానివి చెల్లెమ్మా. నువ్వు స్పెషల్గా చెప్పాలా? ఆ ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. నాకు జరగాల్సింది ప్రతిదీ దానికి జరుగుతుంది. ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను. అది జస్ట్ డమ్మీ పీస్. దిష్టి బొమ్మకి అలంకారం ఎందుకు? ఇలా అయితే ఎలా రోజా? ఎవరికి తెలియకుండా నిన్ను ఇంట్లో దాచిపెట్టాను. అదే కష్టంగా ఉంటే ఇక్కడిలా జరిగేవన్నీ నీకు జరగాలంటే ఎంత ప్రాబ్లం చెప్పు? నన్ను దాచిపెట్టడం మాత్రమేనా? నీ జీవితంలోకి రానివరా? నన్ను పెళ్లి చేసుకోరా? దాచిపెట్టడానికే అయితే నన్ను ఇక్కడి దాకా తీసుకురావడం ఎందుకు? వదిలేయండి, నేనేటో వెళ్ళిపోతాను. చేస్తే చేస్తాను, బ్రతికితే బ్రతుకుతాను. రోజా, అలా అనొద్దు. నిన్ను చంపుకోవాలనుకుంటే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తాను? పరిస్థితులు అర్థం చేసుకోండి. మీరు ఇంట్లో ఉన్నారని ఏ ఒక్కరికి తెలిసినా ఫస్ట్ ప్రాబ్లం తనకే. మీరు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. నేను నాకు దక్కాల్సిన గౌరవాల గురించి ఆలోచిస్తున్నాను. సాంప్రదాయం ప్రకారం ఆ 7 వారాల నగలు, ఆ పెళ్లి చీర నాకు రావాలి. ఎవరో వేసుకున్న తర్వాత నేను వేసుకోవడం ఏంటి? రేపు పెళ్ళయిన తర్వాత నేను పెట్టుకున్నా ఎవరి వస్తువులో నేను పెట్టుకున్నట్టుంటుంది, కానీ సాంప్రదాయంగా నాకు రావాల్సిన వస్తువులు నాకు వచ్చినట్టు అనిపించదు. నీకు నగలే కావాలనుకుంటే పెళ్ళైన తర్వాత నీకు నచ్చిన నగలన్నీ కొనిస్తాను. నీకు నచ్చినంత షాపింగ్ చేద్దు గాని నీకు నచ్చిన నగలు, చీరలు ఏవి కావాలంటే అవి. సార్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. గదిలో కూర్చున్న నీకేం తెలియట్లేదు.
బయట వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడు ఎవరు చూస్తారో, ఎక్కడ అమ్మగారికి తెలిసిపోతుందేమోనని భయపడుతూ భయపడుతూ బతుకుతున్నారు. అది కావాలి ఇది కావాలి అని అంటూ గదిలో మీరు బాగానే ఉన్నారు. హే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? నేను అరుణ్ సార్తో మాట్లాడుతున్నాను. చూడండి సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేది ఈ నగల కోసమో, చీరల కోసమో, ఆస్తి కోసమో కాదు. కానీ మీ కాబోయే భార్యగా ఇవన్నీ నాకు దక్కాల్సిన గౌరవాలు. నేనెక్కడో ఉండి నాకివన్నీ తెలియకపోతే అది వేరు. నేను ఈ ఇంట్లోనే ఉన్నా, నా స్థానంలో వేరెవరో కూర్చుని సాంప్రదాయం ప్రకారం, పద్ధతి ప్రకారం నాకు దక్కాల్సినవన్నీ వాళ్ళకి దక్కుతూ ఉంటే నాకెలా ఉంటుంది సార్? చెప్పండి. నాది ఆశ కాదు సార్, మీ భార్యగా నా హక్కు. అదే నేను అడుగుతున్నాను. రమమ్మ చేతిలో నుంచి నగలన్నీ దీక్ష దగ్గరికే వెళ్తాయి. ఆ నగలు మీకు కావాలంటే ఎలా? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ నగలు ముందు నేనే పెట్టుకోవాలి. తనెప్పుడు ఏది నన్ను అడగలేదురా. నీకు నేనున్నానంటూ ఇంటికి తీసుకొచ్చినప్పుడు తనకేం కావాలో చూడాల్సిన బాధ్యత కూడా నాదే కదా. కష్టమే కానీ అసాధ్యం కాదు కదా. ఆ నగల్ని తనకు ఎలా తెచ్చివ్వాలో ఆలోచించరా. ప్లీజ్ రా. పొద్దు ఎప్పుడు ఏమీ అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను అంటావు. కానీ 7 వారాల నగలు తీసుకురావడం అంటే ఆలోచించాల్సిందే. హలో, ఏడు వారాల నగలు ఎవరో పెద్దవాళ్ళు ఇచ్చినవి కావు, నేను చేయించుకున్నాను. రోజుకో రకం పచ్చలు, కెంపులు, ముత్యాలు, వజ్రాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. వారంలో 7 రోజులు 7 రకాల నగలు పెట్టుకోవాలి అని నా కోసం నేను చేయించుకున్న నగలవి. ఈరోజు నా ఇంటి కోడలిగా రాబోతున్న దీక్షకి ఆ నగల్ని నేను బహుకరిస్తున్నాను. నా అంతస్తుకి తగ్గట్టే నా కోడలు కూడా ఉండాలి కదా. చామంతి, ఆదివారం నగలు. అలాగే మేడం.